కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం మనకి చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిగతుల్లో మరి రాహు మనకి మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, అలాగే కేతువు కన్య వృషభంలో, మనకి గురుడు, రవి బుధులిద్దరూ కూడా వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనుస్సు రాశిలో, అలాగే చక్కగా మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో కుజగ్రహుడు ప్రభావాల వల్ల మీకు ఏమవుతుందంటే ఈ రాశి వారికి, ఈ కర్కాటక రాశి వారికి అద్భుతంగా మీకు ఉన్నప్పటికీ కూడా ప్రతి పని కూడా 1కి 2 సార్లు అవసరమైతే 3 సార్లు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా అయినప్పుడు మాత్రమే మీ పనులు మీకు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి మార్పులు మీకు కలుగుతాయి. ఇంతకు ముందు కంటే కూడా గత వారం కంటే ఇప్పుడు కాస్త ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరంతా కూడా దేవాలయాలు కట్టడము, అలాగే పంతుల గారులకి దానాలు ఇతోధికంగా మీరు ఇవ్వడము, ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటి జరుగుతాయి. అసలు దాన ధర్మాలు చేయడం అంటే పెద్దగా మీకు పట్టించుకున్నటువంటి మీరు ఈ వారంలో చక్కటి దాన ధర్మాలని, ఓల్డేజ్ హోమ్స్ని ఇలా వెళ్ళడం అనేటటువంటి మీరు చేస్తారు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మనకి రాణింపు వస్తుంది. తర్వాత మనకి ఈ యొక్క విద్యార్థులు చాలా బాగా చదువుతారు, మంచి మంచి మార్కులు రావడం అనేటటువంటిది జరుగుతుంది మీకు. అలాగే ఈ యొక్క రాశి వారికి మనం అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడానికి మనం ఏం చేయాలి అనేటటువంటి కోణంలో మీరు ఈ నెలంతా కూడా మీరు ఆలోచించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఈ యొక్క శనిగ్రహ స్తంభనం వల్ల ఏమవుతుందంటే ఏ పని చేసినా సరే మంచిగా పరిణమించట్లేదు. ఎవరినైనా ఏదైనా అన్నా కూడా వాళ్ళు అపార్థం చేసుకోవడానికి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనం పరిహారాలు ఏం చేసుకోవాలంటే, శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మన శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి రావడాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. అలాగే మీ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో మరి ఈ కర్కాటక రాశి వారికి మరి వాళ్ళు కూడా వాళ్ళు సంపాదన తెచ్చి మీకు కాస్త ఇవ్వడం, హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఒకటి రాశివారు ముఖ్యంగా ఈ యొక్క శనిగ్రహం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రావి చెట్టు ఆకుపైన ఓం శనేశ్వరాయ నమః లేదా రామ అనేటటువంటి నామాన్ని రాసి ఆ పరమేశ్వరుడికి సంకల్పించడం ద్వారా మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శుభమస్తు. ఈ రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా వీళ్ళకి ప్రమోషన్స్ రావడము, నామినేటెడ్ పోస్టులు రావడం జరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి. 1 టైం సెటిల్మెంట్గా మీకు పెన్షన్స్ అనేటటువంటివి మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ పెన్షన్స్ని మీరు తీసుకెళ్ళి మళ్ళీ మీరు బ్యాంకుల్లో దాన్ని తనఖా పెట్టి మరి అది ఇంకా అధికమైనటువంటి డబ్బులు మీరు తీసుకొని ఆ డబ్బుల్ని మీరు వ్యాపారం కోసం అని తీసుకెళ్ళినవి పిల్లలకి ఇచ్చివేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ విషయాల్లో మరి పిల్లల దగ్గర నుంచి మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి అందరూ కూడా దూరపు ప్రయాణాలు అంటే చెవికోసుకుని వెళ్ళిన విధంగా అన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. దైవ దర్శనాలు ముఖ్యంగా ఈ నెలలో చాలా ఎక్కువగా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ తర్వాత లాయర్లు, డాక్టర్లు, మరి ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రొఫెసర్లు, వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఏదో రకంగా ఇంకా ఎదగాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటారు. శుభమస్తు.